హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం జూన్ మంత్కు సంబంధించి ఆల్రెడీ 25 క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు మరో 25 క్వశ్చన్స్ చూద్దాం. ఇది పార్ట్ 2 వీడియో అన్నమాట. ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అండ్ అలాగే మన యాప్ నిప్పులాంటి నిరుద్యోగి డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఎస్ఐకి సంబంధించిన, జీబీఓకి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన కోర్సెస్, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం యొక్క కోర్స్. ఒకసారి అయితే మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పాలి. టెస్ట్ సిరీస్ తీసుకున్న వారు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు ఆల్రెడీ మ్యాగజీనో ఏదో వెబ్సైట్లో కరెంట్ అఫైర్స్ చదివి టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళు ఉంటారు. ఓకేనా? ఆల్రెడీ చదువుతారు, చదివిన తర్వాత మన టెస్ట్ సిరీస్ అనేది రాస్తారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే 2 వీక్స్ తర్వాత ఈ వీడియోస్ చూడాలి. ఓకేనా? ఈ వీడియోస్ అనేది ఇప్పుడు నేను చెప్పే వీడియోస్ 2 వీక్స్ తర్వాత చూడాలి. కొంతమంది ఎలాంటి కరెంట్ అఫైర్స్ చదవకుండా డైరెక్ట్ టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటారు. టెస్ట్ సిరీస్ సబ్మిట్ చేసి ఆ క్వశ్చన్స్ చదువుకుంటూ ఉంటారు. ఓకేనా? ఆ క్వశ్చన్స్ మాత్రమే చదువుకుంటూ ఉంటారు, టెస్ట్ సిరీస్ రాయకుండా. వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ వీడియో చూడాలి. ఫస్ట్ వీడియో చూసిన తర్వాత 2 వీక్స్ తర్వాత టెస్ట్ సిరీస్ రాయాలి. ఓకేనా? అప్పుడు 2-3 సార్లు రిపీట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి చదువుకున్న వాళ్ళు ఫస్ట్ టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత 2 వీక్స్ తర్వాత వీడియోస్ చూడండి. చదువుకొని వారు ఫస్ట్ వీడియోస్ చూసి 2 వీక్స్ తర్వాత టెస్ట్ సిరీస్ రాయండి. ఓకేనా? ఓకే, ఇప్పటికే లేట్ అయింది. మనం క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. మొదటి క్వశ్చన్, ఈ క్రింది అంశాలలో సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నాడు. మిస్ వరల్డ్ పోటీల గురించే మొదటి క్వశ్చన్. ఓకే, 72వ మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భారత్ నుండి నటాషా పోటీ చేసి టాప్ 20లో నిలిచారు. 72వ మిస్ వరల్డ్ 2025 పోటీల ఆర్గనైజేషన్ సీఈఓగా జూలియా మోర్లే వ్యవహరించారు. ఈ పోటీలు హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించారు అని ఇచ్చాడన్నమాట. ఇందులో మనం సరికాని అంశాన్ని గుర్తించాలి. సి సరైనదే, బి సరైనదే, ఏ సరికాదు. ఎందుకంటే నటాషా ఇందులో పోటీ చేయలేదు. భారత్ నుండి నందిని గుప్తా, ఎవరండి? నందిని గుప్తా పోటీ చేయడం జరిగింది. ఆల్రెడీ పార్ట్ 1లో మిస్ వరల్డ్ పోటీల గురించి నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ పోస్ట్ చేశాను. ఇది పార్ట్ 2లో మరొక క్వశ్చన్ అన్నమాట. ఈమె నందిని గుప్తా టాప్ 20లో ఉన్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే సరికాదు, మిగతా 2 కూడా సరైనవే అన్నమాట. ఈమెనే నందిని గుప్తా టాప్ 20లో నిలిచారు 72వ మిస్ వరల్డ్ పోటీలో. నందిని గుప్తా భారత్ నుండి పోటీ చేసి టాప్ 20లో నిలిచారు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 విజేత నందిని గుప్తా అని చెప్పుకోవచ్చు. ఈమె రాజస్థాన్కు చెందిన మహిళ. మిస్ వరల్డ్ 1996, మిస్ వరల్డ్ 2023 తర్వాత భారతదేశంలో ఈ పోటీలు జరగడం ఇది 3వసారి. అంటే మన భారతదేశంలో ఇప్పటి వరకు 3 సార్లు ఈ మిస్ వరల్డ్ పోటీలు అయితే జరిగాయి. మొదటిసారి 1996లో, రెండవసారి 2023లో, మూడవసారి 2025లో. ఓకేనా? ఈ 2025లో పోటీలు హైదరాబాద్లో జరిగినాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పోటీల్లో ఇంగ్లాండ్కు చెందిన మాగి అనే మహిళ నైతిక సమస్యల కారణంగా పోటీ నుండి అయితే వైదొలగడం జరిగింది. తనకు సంబంధించిన న్యూస్ వైరల్ అయింది, ఆ విషయం తెలుసు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 2వ క్వశ్చన్, ఇటీవల ఓజోఫెనీ భౌగోళిక సూచిక ట్యాగ్ను అయితే పొందడం జరిగింది. జిఐ ట్యాగ్ను పొందింది. అయితే ఇది ఏ రాష్ట్రానికి చెందిన వస్తువు అని చెప్పుకోవచ్చు? మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, కేరళ అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? ఓజోఫెనీ అనేది ఒక మద్యం అని చెప్పుకోవచ్చు. ఇది గోవా రాష్ట్రానికి చెందింది. గోవా రాష్ట్రంలోని పనాజీ సమీపంలో నానోరా గ్రామంలో కాజ్కర్ డిస్టిలరీ ఉత్పత్తి చేసిన ఓజోఫెనీ భారత్లో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి ఫెనీగా అవతరించింది. ఫెనీ అనేది గోవాలో ప్రసిద్ధి చెందిన ఒక సాంప్రదాయ భారతీయ మద్యం అని చెప్పుకోవచ్చు. ఇది జీడిపప్పు లేదా కొబ్బరి రసం యొక్క కిణ్వ ప్రక్రియ మరియు డబుల్ స్వేదనం నుండి తయారు చేయబడుతుంది. 1600 సంవత్సరంలో
పోర్చుగీసు మిషనరీలు వాణిజ్యానికి వచ్చినప్పుడు ఈ ఫెనీని భారతదేశానికి పరిచయం చేయడం జరిగింది. ఓకేనా, ఇదే ఆ ఫెనీ. ఓజోఫెనీ, గోన్స్ ఓజోఫెనీ. గోన్స్ ఓజోఫెనీ గుర్తుంచుకోవాలండి. గోవా రాష్ట్రానికి చెందింది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ గ్రాండ్ స్లామ్ 2025కి సంబంధించి క్రింది అంశాలని పరిశీలించండి అంటున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ గ్రాండ్ స్లామ్ 2025 టైటిల్ విజేతగా అరియానా సబాలెంకా నిలిచారు. అరియానా సబాలెంకా బెలారస్ దేశానికి చెందిన మహిళ. ఈ గ్రాండ్ స్లామ్ ప్యారిస్, ఫ్రాన్స్ వేదికగా జరిగింది. 2025 ఫ్రెంచ్ ఓపెన్లో మహిళల డబుల్స్ టెన్నిస్ టైటిల్ను సారా ఎర్రానీ, జాస్మిన్ పావోలిని గెలిచారు అని ఇచ్చాడన్నమాట. ఇందులో మనం సరైన జవాబును గుర్తించాలి. ఇక్కడ సరైన జవాబు ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి. మొదటగా మనం చూసినట్లయితే ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ గ్రాండ్ స్లామ్ అనేది అరియానా సబాలెంకా గెలవలేదు. ఎవరు గెలిచారు అంటే కోకో గౌఫ్ అనే ఓ మహిళ గెలిచింది. ఈమె అమెరికా దేశానికి చెందిన మహిళ. ఓకేనా, ఇక్కడ ఏ మాత్రమే సరికాదు, మిగతా అన్నీ కూడా సరైనవే. అరియానా సబాలెంకా బెలారస్ దేశానికి చెందిన మహిళ, కరెక్టే. ఈ గ్రాండ్ స్లామ్ ఫ్రాన్స్లో జరిగింది, ఇది కూడా కరెక్టే. ఫ్రెంచ్ ఓపెన్లో మహిళల డబుల్స్ టైటిల్లో సారా ఎర్రానీ మరియు జాస్మిన్ పావోలిని వీళ్ళిద్దరూ గెలవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమైందండి? బీసీడీ కరెక్ట్. ఓకేనా, ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ గ్రాండ్ స్లామ్ 2025లో అరియానా సబాలెంకాను ఓడించి కోకో గౌఫ్ విజేతగా నిలిచారు. ఈ కోకో గౌఫ్ అనే మహిళ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఇది ఈమెకు తొలి ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రెండవ మేజర్ సింగిల్స్ టైటిల్. 2015లో సెరీనా విలియమ్స్ తర్వాత టైటిల్ గెలుచుకున్న తొలి అమెరికన్ కోకో గౌఫ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, కోకో గౌఫ్ 2025 ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు ఈమె. ఇక్కడ ఇమేజెస్ ఖచ్చితంగా చూడాలండి. ఇమేజెస్ చూస్తే మనం క్వశ్చన్ చూసినప్పుడు ఆన్సర్ అనేది త్వరగా గుర్తొస్తుంది. ఫోర్త్ క్వశ్చన్, మాల్దీవుల యొక్క గ్లోబల్ టూరిజం అంబాసిడర్ ఎవరు? యువరాజ్ సింగ్, సోనూ సూద్, మహమ్మద్ ముయిజు అండ్ కత్రినా కైఫ్. ఇక్కడ మూడవది మిస్ అయింది, కత్రినా కైఫ్. ఈ పీడిఎఫ్లో అప్పుడప్పుడు కొన్ని లైన్స్ మిస్ అవుతున్నాయి, కాబట్టి పీడిఎఫ్ కంటే ఎక్కువగా మీరు టెస్ట్ సిరీస్ ఓపెన్ చేసే చదువుకోండి. ఓకేనా, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ క్వశ్చన్ ఒక కాడ, ఎక్స్ప్లెనేషన్ ఒక కాడ కాకుండా మొత్తం ఒకే దగ్గర ఉంటుంది. టెస్ట్ సిరీస్లో ఈ డీటెయిల్స్ మొత్తం ఒకే దగ్గర ఉంటాయి. ఈ పీడిఎఫ్లోనే క్వశ్చన్స్ ఒక కాడ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ మరో కాడ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మాల్దీవుల యొక్క గ్లోబల్ టూరిజం అంబాసిడర్ ఎవరు అంటే కత్రినా కైఫ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కత్రినా కైఫ్ నేమ్డ్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మాల్దీవ్స్ అమిడ్ గ్రోవింగ్ ఇండియా మాల్దీవ్స్ టూరిజం టైస్. కత్రినా కైఫ్ అందరికి తెలుసు. అండ్ అలాగే యువరాజ్ సింగ్ ఇక్కడ భారతదేశంలో పూమా మోటార్ స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్. సోనూ సూద్ థాయిలాండ్ టూరిజం అంబాసిడర్. మహమ్మద్ మొయిజు అనే వ్యక్తి మాల్దీవుల యొక్క అధ్యక్షుడు అని చెప్పుకోవచ్చు. సచిన్ తెందుల్కర్ రెడ్డిట్ యొక్క బ్రాండ్ అంబాసిడర్. ఎంఎస్ ధోని ఎస్బీఐకి బ్రాండ్ అంబాసిడర్. కరీనా కపూర్ యునెస్కో ఇండియా యొక్క జాతీయ అంబాసిడర్. ఇది ఇంపార్టెంట్ అండి. కరీనా కపూర్ యునెస్కో ఇండియా యొక్క జాతీయ అంబాసిడర్. అండ్ అలాగే పెప్సికో బ్రాండ్ అంబాసిడర్ సింధు అని చెప్పుకోవచ్చు, పివి సింధు. కత్రినా కైఫ్ మాల్దీవ్స్. ఈ కరీనా కపూర్ యునెస్కో ఇండియా నేషనల్ అంబాసిడర్. ఈ రెండైతే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ 2025కి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి.
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ 2025 టైటిల్ను కార్లోస్ అల్కరాజ్ ఎవరండి కార్లోస్ అల్కరాజ్ జానిక్ సిన్నర్ను ఓడించి విజేతగా నిలిచారు. ఈ కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. మార్సెల్ గ్రానోలర్స్, హొరాసియో జేబల్లోస్, ఏం పేర్లు రాయవి, ఫ్రెంచ్ ఓపెన్లో పురుషుల డబుల్స్ టైటిల్ను గెలవడం జరిగింది. సారా ఎర్రానీ, ఆండ్రియా వావాసోరి మిక్స్డ్ డబుల్స్ టెన్నిస్ టైటిల్ని అయితే గెలవడం జరిగింది. ఇక్కడ సరైన జవాబును గుర్తించాలి మనం. సరైన జవాబు ఎవరికైనా తెలుసా అండి? తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అన్నీ కూడా సరైనవే. ఓకేనా? ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, మంచిగా అర్థమవుతుంది. ఇది కార్లోస్ అల్కరాజ్కు రెండవ ఫ్రెంచ్ టైటిల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ ఫ్రెంచ్ టైటిల్ని గెలవడం జరిగింది. మొత్తం మీద 5వ మేజర్ టైటిల్. ఓకేనా? ఇక్కడ ఒకసారి ఇమేజ్ గమనించండి. ఫ్రెంచ్ ఓపెన్ 2025 అల్కరాజ్ బీట్స్ సిన్నర్ టు విన్ ఎపిక్ 2025 ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్. ఇక్కడ విన్నర్స్ లిస్ట్ ఇచ్చాను, ఒకసారి గమనించండి. ఛాంపియన్స్లో మెన్స్ సింగిల్స్లో కార్లోస్ అల్కరాజ్ గెలవడం జరిగింది. అండ్ ఉమెన్ సింగిల్స్లో కోకో గౌఫ్, మనం ఇంతకుముందు క్వశ్చన్లో చూసాం. అండ్ మార్సెల్ గ్రానోలర్స్, హొరాసియో జేబల్లోస్. మహిళా డబుల్స్లో సారా ఎర్రానీ, జాస్మిన్ పయోలిని. ఇక్కడ సింపుల్గా మీరు సారా మరియు జాస్మిన్ అని గుర్తుంచుకోండి. ఈ పురుషుల డబుల్స్లో మార్షల్ అని గుర్తుంచుకోండి అండ్ హొరాసియో అని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక మిశ్రమ డబుల్స్ అంటే మహిళలు మరియు పురుషులు అన్నమాట, మిక్స్డ్. సారా ఎర్రానీ ఈ మహిళల్లో గెలిచిన ఆమెనే మళ్ళీ మిక్స్డ్లో గెలిచింది, సారా అండ్ ఆండ్రియా. ఓకేనా? సారా ఆండ్రియా అంటే మిక్స్డ్, సారా జాస్మిన్ అంటే మహిళా డబుల్స్, మార్షల్ మరియు హొరాసియో అంటే పురుషుల డబుల్స్, కోకో గౌఫ్ అంటే మహిళల సింగిల్స్, కార్లెస్ అల్కరాజ్ అంటే పురుషుల సింగిల్స్. వీళ్ళందరూ కూడా ఫ్రెంచ్ ఓపెన్ 2025 టైటిల్ విజేతలు. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ 6వ క్వశ్చన్. ఇంద్రావతి జాతీయ పార్కులో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఈ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిషా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఎవరికైనా తెలుసా అండి? ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్. ఓకేనా? ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సిపిఐ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహ అలియాస్ సుధాకర్ అలియాస్ గౌతమ్ మృతి చెందడం జరిగింది. ఇదంతా అవసరం లేదు, మీరు ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్లో ఉందనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 7th క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించుము అంటున్నాడు. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్, దీని గురించి ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ మొదటి టెస్ట్లోనే చూసినాం. 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అంటున్నాడు. 27వ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2027లో చైనా ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ నుండి గుల్వీర్ సింగ్, ఎవరండి? గుల్వీర్ సింగ్ అంట 2 పసిడి పథకాలను గెలిచారు అని ఇచ్చాడు. ఇందులో సరైన జవాబును గుర్తించాలి. ఇందులో అన్నీ కూడా సరైనవే అండి, అన్నీ కూడా సరైనవే. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. నెక్స్ట్ 27వ ఛాంపియన్షిప్ అనేది చైనా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పుడు 26వ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో గుల్వీర్ సింగ్ అనే వ్యక్తి 2 పసిడి పథకాలను గెలవడం జరిగింది. భారత్ మొత్తం 8 పసిడి పథకాలను గెలిస్తే అందులో 2 గుల్వీర్ సింగ్కు సంబంధించినవే. ఓకేనా? ఒకసారి వివరణ చూద్దాం. ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ సంస్థ గురించి ఇక్కడ ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ అనేది 1973లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం థాయిలాండ్లో ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు దహ్లన్ జుమాన్ అల్ హమాద్, ఖతార్కు చెందిన వ్యక్తి. 26th ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో భారత్ 8 గోల్డ్ మెడల్ అయితే గెలవడం జరిగింది. ఎవరెవరు గెలిచారు? జ్యోతి ఎర్రాజీ, గుల్వీర్ సింగ్ ఈయన 2 గెలిచాడు. ఒకటి
5000 మీటర్, మరొకటి 10,000 మీటర్ రన్నింగ్లో. పూజా సింగ్ ఉమెన్స్ హై జంప్లో గెలిచింది. అలాగే అవినాష్, నందిని అగాసారా, సుభా, విశాల్, సంతోష్ అండ్ రూపాల్ వాళ్ళు గ్రూప్గా గెలిచారు. ఇక్కడ రూపాల్, సుభా, జిస్నా అండ్ రజిత. ముఖ్యంగానైతే మీరు గుల్వీర్ సింగ్ గుర్తుంచుకోవాలి. ఓకేనా, 2 పథకాలు అయితే గెలవడం జరిగింది ఈయన. 8వ క్వశ్చన్, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కల్పించిన రాష్ట్రం ఏంటి? ఉత్తరప్రదేశ్, బీహారా, మధ్యప్రదేశ్ లేదా మహారాష్ట్ర? ఎవరికైనా ఆన్సర్ తెలుసా? ఆన్సర్ వచ్చేసి బీహార్. ఒకసారి వివరణ చూద్దాం. బీహార్. ఓకేనా, మొబైల్ బేస్డ్ ఈ ఓటింగ్. బీహార్ హ్యాస్ అడాప్టెడ్ ఫస్ట్ ఇన్ ఇండియా ఫర్ మున్సిపల్ ఎలక్షన్. మొబైల్ బేస్డ్ ఈ ఓటింగ్ని బీహార్ అయితే అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్స్లో అండి, గుర్తుంచుకోవాలి, పంచాయతీ ఎలక్షన్స్లో కాదు, మున్సిపల్ ఎలక్షన్స్లో. బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ బీహార్ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా ఓటర్లు పాట్నా, రోహ్తస్, తూర్పు చంపారన్ జిల్లాలోని 6 కౌన్సిళ్లకు మొబైల్ ద్వారా ఓటు వేయగలరని తెలిపారు. పోలింగ్ బూతులకు వెళ్ళి ఓటు వేయలేని వారికి ఈ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరెవరు వెళ్ళలేరు? సీనియర్ సిటిజన్లు వెళ్ళలేరు కాబట్టి వారికి ఈ సౌకర్యం ఉంది. వికలాంగులకు కూడా ఈ సౌకర్యం ఉంది. అండ్ అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా ఈ సౌకర్యం అయితే ఉంది. ఈ సెక్ బిహెచ్ఆర్, ఈ ఎస్ఈసి బిహెచ్ఆర్ అనే యాప్ ద్వారా ఈ ఓటునైతే వినియోగించుకోవచ్చు. ఓకేనా, సింపుల్గా మీరు ఏమని గుర్తుంచుకుంటారు? బీహార్ మున్సిపల్ ఎన్నికల్లో ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని అయితే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఎవరెవరికి అంటే సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు. ఓకేనా, ఏ యాప్ ద్వారా అంటే ఈఎస్ఈసి బిహెచ్ఆర్ అనే యాప్ ద్వారా. ఓకేనా. 9వది, భారత్లో యోగా విధానాన్ని, యోగా పాలసీని ప్రకటించిన మొదటి రాష్ట్రం ఏంటి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అడిగే ఛాన్స్ ఉంది. ఆప్షన్స్ గమనించండి. కేరళ, గోవా, ఉత్తరాఖండ్ అండ్ గుజరాత్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్ని కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్. యోగా మరియు వెల్నెస్ రంగంలో ఉత్తరాఖండ్ను ప్రపంచ రాజధానిగా స్థాపించే లక్ష్యంతో ఈ విధానాన్ని రూపొందించామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అయితే అన్నారు. ఉత్తరాఖండ్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ యోగా పాలసీ టు బికమ్ గ్లోబల్ వెల్నెస్ క్యాపిటల్. ఓకేనా, ఉత్తరాఖండ్ ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ. చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ announced a yoga policy for Uttarakhand on the occasion of 11th International Yoga Day, making it the first state in the country to frame such a policy. A subsidy of up to 20 lakh would be given under this policy for establishing yoga and wellness centers. Besides a grant of up to 10 lakh for research in the field of yoga, మెడిటేషన్ మరియు న్యాచురోపతి. యోగా మరియు వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసుకునే వాళ్ళకు 20 లక్షల దాకా సబ్సిడీ ఇస్తారు. అలాగే యోగా, మెడిటేషన్ అండ్ న్యాచురోపతి రీసెర్చ్ మీద 10 లక్షల రూపాయలు అయితే గ్రాంట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. వ్యక్తిగత ఆదాయపు పన్ను ఏంటండి? వ్యక్తిగత ఆదాయ పన్నును ప్రకటించిన మొదటి గల్ఫ్ దేశం ఓమన్ అని ఇచ్చాడు. 5% ఆదాయ పన్ను 1 జనవరి 2028 నుండి అమల్లోకి రానుంది అంటున్నాడు. ఇందులో మనం సరైన వాక్యాన్ని గుర్తించాలి. సరైనవి ఏంటండి? ఏ సరైనదే, బి కూడా సరైనదే. ఓకేనా. వ్యక్తిగత ఆదాయపు పన్ను ప్రకటించిన మొదటి గల్ఫ్ దేశం ఓమన్. అండ్ 5% ఆదాయ పన్ను 1 జనవరి 2028 నుండి అయితే అమల్లోకి రానుంది. అయితే ఈ ఆదాయం పన్ను అనేది $1,09,000 ఆదాయం కలిగిన వారికి మాత్రమే ఈ పన్ను వేయడం జరుగుతుంది.
ఈ ఆదాయం కలవారు ఓమన్ దేశంలో 1% మంది మాత్రమే ఉన్నారు. ఓకేనా, చాలా తక్కువ మందికి ఈ పన్ను అనేది పడుతుందనేది గుర్తుంచుకోండి. ఓమన్ ఎక్కడుందండి? ఇది ఓమన్, ఇది. ఓకేనా. నెక్స్ట్ 11వ క్వశ్చన్. ఏ దేశం జూన్ 2025లో మోడీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియస్ III అవార్డును ప్రదానం చేసింది? గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇదంతా చదవాల్సిన అవసరం లేదు, కేవలం మకారియస్ III అని గుర్తుంచుకోండి. మకారియస్ III ఈ అవార్డును ప్రదానం చేసిన దేశం ఏంటి? మారిషసా, సైప్రసా, గానానా, శ్రీలంకనా? ఆన్సర్ తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి సైప్రస్. ఇక్కడ ఇమేజ్ గమనించండి. ఇమేజ్ కొంచెం కుచించుకుపోయినట్టు కనబడుతుంది, బట్ మీకు టెస్ట్ సిరీస్లో మంచిగానే ఉపడుతుంది. 2025లో మోడీకి వచ్చిన అవార్డ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. జూన్లో సైప్రస్ దేశం మకారియస్ III అనే అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. జూలైలో కూడా 2 వచ్చినాయి ఇప్పటివరకు అయితే, అండ్ ఏప్రిల్లో 1, మార్చ్లో 1, మార్చ్లో 2 వచ్చినాయి. మార్చ్లో చూద్దాం. బార్బడోస్ నుండి ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్, ఫ్రీడమ్ అని గుర్తుంచుకోండి. ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ దేశం మన మోడీకి ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అనే అవార్డుని ఇచ్చింది. అండ్ మారిషస్ చూసినట్లయితే ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది హిందూ మహాసముద్రం. మారిషస్ అనటతోనే మనకు హిందూ మహాసముద్రం గుర్తొస్తుంది. హిందూ మహాసముద్రం అనే అవార్డును మోడీకి ఇవ్వడం జరిగింది. అండ్ శ్రీలంక వాళ్ళు శ్రీలంక మిత్ర విభూషణ. శ్రీలంక పేర్లు బాగుంటాయి కదండి, ఇది కూడా బాగుంది పేరు. శ్రీలంక మిత్ర విభూషణ అనే అవార్డును మోడీకి ఏప్రిల్లో ఇవ్వడం జరిగింది. మార్చ్లో బార్బడోస్ మరియు మారిషస్ ఇచ్చాయి, ఏప్రిల్లో శ్రీలంక. ఇక జూన్లో చూసినట్లయితే ఒకటే మకారియస్ III అవార్డు సైప్రస్ దేశం ఇచ్చింది. అండ్ జూలైలో ఇప్పటివరకు 2 అవార్డులు వచ్చాయి, గానా దేశం మరియు ట్రినిడాడ్ మరియు టొబాగో అనట. ఈ గానా దేశము ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది గానా, అండ్ ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం ట్రినిడాడ్ మరియు టొబాగో రిపబ్లిక్ యొక్క ఆర్డర్. నాకు తెలిసి ఈ క్వశ్చన్స్ అడగడండి, ఈజీగా ఉంది కదా ఇది, కాబట్టి ఇది అడిగే ఛాన్స్ ఉంది. ఇది కూడా అడగడు. చాలామందికి మిత్ర విభూషణ అంటే ఈజీగా ఆన్సర్ చేస్తాడు. అడగడని చెప్తున్నా, మరి అడుగుతాడు కావచ్చు, చెప్పలేం. అన్నైతే చదువుకోండి, దేన్ని వదలొద్దు. ఇవి 2025లో వచ్చిన అవార్డ్స్. ఇంకా 2024లో 2023లో కూడా వచ్చినాయి. ముఖ్యంగా మనమైతే అప్డేటెడ్ చూసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12వ క్వశ్చన్. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్టుకు సంబంధించి ఈ క్రింది అంశాలు పరిశీలించండి అంటున్నాడు. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బడి బయట ఉన్న జనాభా ఇప్పుడు 272 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది గత అంచనా కంటే 21 మిలియన్లకు పైగా ఎక్కువ. ఇది ప్రపంచ బ్యాంకు తయారు చేసిన వార్షిక ప్రచురణ. 2025 నాటికి దేశాలు వాటి జాతీయ లక్ష్యాల కంటే 75 మిలియన్ల మంది ట్రాక్ నుండి తప్పుకుపోతాయని అది ఎత్తి చూపింది. దీన్ని ప్రచురించిన సంస్థ. అయితే ఇందులో మనం సరైన జవాబును గుర్తించాలి. ఇక్కడ ఏ సరైనదే, సి సరైనదే. ఆన్సర్ వచ్చేసి సిఏ, బట్ బి రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే ఈ రిపోర్టును ప్రపంచ బ్యాంకు ప్రచురించదు. ఎవరు? యునెస్కో ప్రచురిస్తుంది. యునెస్కో. ఓకేనా, గుర్తుంచుకోవాలి. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్టును యునెస్కో ప్రచురిస్తుంది, అది కూడా వార్షిక ప్రచురణ. ఓకేనా, ఇయర్లీ అన్నమాట. ఇది యునెస్కో తయారు చేసిన వార్షిక ప్రచురణ. జెమ్ నివేదికను 2002లో అందరికీ విద్య గ్లోబల్ మానిటరింగ్ నివేదికగా ప్రారంభించారు. 2016లో దాని ప్రస్తుత పేరుకు మార్చడం జరిగింది. అయితే యునెస్కో 2002లో విద్యా గ్లోబల్ మానిటరింగ్, అందరికీ విద్యా గ్లోబల్ మానిటరింగ్ అనే పేరుతో నివేదికనిచ్చింది. ఆ తర్వాత 2016లో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ పేరుతో ఇస్తుందన్నమాట. ఓకేనా, ఇక్కడ మీరు ఈ 272 మిలియన్లో ఉంది కదా,
ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. యునెస్కో ప్రకారం లేదా గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బడి బయట ఉన్న జనాభా ఎంత అంటే 272 మిలియన్లు. 272 మిలియన్లు. ఓకేనా. ఎంతమంది ట్రాక్ నుండి తప్పిపోయారు అంటే 75 మిలియన్లు. ట్రాక్ నుండి తప్పిపోవడం అంటే చదువు మానేశారని అర్థం అన్నమాట. నెక్స్ట్ 13వ క్వశ్చన్. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనను దర్యాప్తు చేయడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్ ఎవరు అని ఇచ్చాడు ఇక్కడ. నరేంద్ర మోడీ, గోవిందమోహన్, రామ్మోహన్, వీరేందర్ సింగ్. ఆన్సర్ ఏంటండి? గోవిందమోహన్. ఎవరు? గోవిందమోహన్ ఈ విమాన ప్రమాద ఘటనను దర్యాప్తు చేయనున్నారు. ఈ కమిటీ చైర్మన్ అని చెప్పుకోవచ్చు ఆయన. గోవిందమోహన్ ప్రస్తుతం 2024 ఆగస్టు నుండి కేంద్ర హోం కార్యదర్శిగా అయితే పనిచేస్తున్నారు. ఓకేనా. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మొన్న జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు చేయనున్నారు. ఓకేనా. గోవింద్ మోహన్. ఇమేజెస్ ఇస్తే మీకు గుర్తుంటుందని ఇలా ఇవ్వడం జరిగింది. 2025లో భారతదేశం ఏ ఆసియా దేశానికి 4 సంవత్సరాల తర్వాత రాయబారిని నియమించింది? 4 సంవత్సరాల వరకు ఆ దేశానికి నియమించలేదు అని అర్థం. ఆప్షన్స్ చూడండి. ఉత్తర కొరియా, చైనా, ఈజిప్ట్, ఇరాన్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? ఉత్తర కొరియా. ఉత్తర కొరియాకు భారతదేశం 4 సంవత్సరాల తర్వాత రాయబారిని అయితే నియమించింది. ఉత్తర కొరియాకు భారత రాయబారి శ్రీ ఆలియావతి లాంగ్ కుమేర్ అనే వ్యక్తిని ఉత్తర కొరియాకు భారత రాయబారిగా నియమించడం జరిగింది. ఒకసారి ఇక్కడ ఇమేజ్ గమనించండి. ఇండియా రీఎస్టాబ్లిషెస్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ నార్త్ కొరియా ఆఫ్టర్ 4 ఇయర్స్. నార్త్ కొరియా ఆఫ్టర్ 4 ఇయర్స్. ఆలియావతి లాంగ్ కుమేర్ అపాయింటెడ్ ఇండియాస్ అంబాసిడర్ టు నార్త్ కొరియా. ఓకేనా. ఈ ఇమేజెస్ కోసం అయితే నాకు చాలా టైం పట్టిందండి. ఇది వేరే ఇమేజ్, ఇది వేరే ఇమేజ్, రెండింటిని మళ్ళీ యాడ్ చేసి ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడనే నాకు చాలా టైం వేస్ట్ అయింది ఇమేజెస్ కోసమే. నేను ఒక్క టెస్ట్ కోసం ఒక రోజంతా టైం స్పెండ్ చేస్తున్నా. చాలామంది ఈజీ అనుకుంటారు, కానీ కాదండి. ఎంతో కష్టపడితే కానీ ఇంత మంచి అవుట్పుట్ అయితే బయటికి రాదు. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీన్ని ఆల్రెడీ నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి అంటున్నాడు. ఇంటర్నేషనల్ బిగ్ యాట్స్ అలియన్స్ మొదటి సమావేశం ఇటీవల ముంబైలో జరిగిందని ఇచ్చాడు. ఈ కూటమి 8 ప్రధాన బిగ్ యాట్ జాతుల పరిరక్షణపై దృష్టి పెడుతుంది. ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50వ వార్షికోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ బిగ్ యాట్ అలియన్స్ ఏప్రిల్ 2023లో భారత ప్రభుత్వంచే ప్రారంభించబడింది అని ఇచ్చాడు. ఇందులో సరికానిది గుర్తించాలి. ఏంటండి? ఏ సరికాదు, బి సరికాదు, సి ఒకటే సరైనది. ఏ ఎందుకు సరికాదంటే ఇది ముంబైలో జరగలేదు. మొదటి సమావేశం ఢిల్లీలో జరిగింది. దీని ప్రధాన కార్యాలయం కూడా ఢిల్లీలోనే ఉంది. మొదటి సమావేశం కూడా ఢిల్లీలోనే జరిగింది. అండ్ 8 ప్రధాన బిగ్ యాట్లు కాదు, 7. ఓకేనా. 7 ప్రధాన బిగ్ యాట్లను పరిరక్షించడంపై ఇది దృష్టి పెడుతుంది. ఒకసారి వివరణ చూద్దాం, మంచిగా అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ బిగ్ యాట్ అలియన్స్ మొదటి సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ కూటమి 7 ప్రధాన బిగ్ యాట్ జాతుల పరిరక్షణపై దృష్టి పెడుతుంది. ఏంటవి? టైగర్, లయన్, లియోపార్డ్, స్నో లియోపార్డ్, జాగ్వర్, పూమా అండ్ చీతా. ఏంటండి? మరొకసారి చూడండి. లియోపార్డ్, స్నో లియోపార్డ్, టైగర్, చీతా, లయన్, జాగ్వర్ అండ్ పూమా. 2023-24 నుండి 2027-28 వరకు 5 సంవత్సరాల కాలానికి 150 కోట్ల రూపాయల ఏకకాల బడ్జెట్ మద్దతుతో భారతదేశంలో ప్రధాన కార్యాలయంతో ఇంటర్నేషనల్ బిగ్ యాట్ అలియన్స్ ఏర్పాటు చేయడానికి ఆమోదం పొందింది. ఓకేనా. మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇదైతే ఆమోదం పొందడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందేంటి? 2023 నుండి 2028 వరకు 5 సంవత్సరాల కాలానికి 150 కోట్ల ఏకకాల బడ్జెట్తో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
దేశంలోని పులుల జనాభాను రక్షించడానికి భారత ప్రభుత్వం 1973లో ప్రాజెక్టు టైగర్ని అయితే ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు 1972 వన్యప్రాణుల రక్షణ చట్టం కింద ప్రారంభించబడింది. ఓకేనా. ప్రాజెక్టు టైగర్ అంటే 1973 అని చెప్పాలి. అది ఏ చట్టం ప్రకారం ప్రారంభించబడింది అంటే వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం. ఓకేనా. ఒకసారి ఇమేజ్ గమనించండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ లాంచ్డ్ బై ఇండియా 2023, హెడ్ క్వార్టర్ ఇండియా, మెంబర్ స్టేట్ 96 అని ఇచ్చాడు. ప్రాజెక్టు టైగర్ 1973లో ప్రారంభించారు. ఏషియాటిక్ లయన్ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ 2004, ప్రాజెక్ట్ స్నో లియోపార్డ్ 2009, ప్రాజెక్ట్ చీతా 2022. ప్రాజెక్ట్ టైగర్ 1973 అయితే ప్రాజెక్ట్ చీతా 2022, ప్రాజెక్ట్ స్నో లియోపార్డ్ 2009, ఏషియాటిక్ లయన్ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ 2004. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే అండి, మళ్ళొకసారి చూసుకోండి. నెక్స్ట్, సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. ఇండియా గ్లోబల్ ఫారం ఫ్రాన్స్లో జరిగింది. దీనికి పీయూష్ గోయల్ హాజరయ్యారు. సరైన వాక్యం ఏంటండి? పీయూష్ గోయల్ హాజరయ్యారు అనేది సరైనది. ఇది తప్పండి, ఫ్రాన్స్లో జరగలేదు, లండన్లో జరిగింది. ఓకేనా. యూకే అండ్ ఇండియా వీక్ విన్నింగ్ పార్ట్నర్షిప్స్, ఇండియా గ్లోబల్ ఫారం లండన్ 2025. పీయూష్ గోయల్ అయితే హాజరవ్వడం జరిగింది. పీయూష్ గోయల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పెట్టుబడి నివేదికకు సంబంధించి ఈ క్రింది అంశాలు పరిశీలించుము అంటున్నాడు. ఇది యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCDAD ప్రచురించిన వార్షిక నివేదిక అని ఇచ్చాడు. 2024లో ప్రపంచ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 11% అయితే తగ్గింది. ఇది వరుసగా 2వ సంవత్సరం క్షీణతను సూచిస్తుంది. 2024లో $27.6 బిలియన్ల వద్ద ఇన్ఫ్లోలు స్వల్పంగా తగ్గినప్పటికీ FDI కోసం ప్రపంచ అగ్రస్థానాల్లో భారత్ 15వ స్థానానికి చేరుకుంది అని ఇచ్చాడు. ఇక్కడ సరైన జవాబును గుర్తించాలి. సరైన జవాబు ఏంటండి? ఏనా, బీనా, సీనా? ఏబిసినా? ఆన్సర్ వచ్చేసి ABC, 3 కూడా సరైనవే. ప్రపంచ పెట్టుబడి నివేదికను UNCTAD యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అయితే ప్రచురిస్తుంది. అది కూడా వార్షిక ప్రచురణ అని చెప్పుకోవచ్చు. దీని ప్రకారం 2024లో FDIలు 11% తగ్గింది. ఇలా తగ్గడం వరుసగా ఇది 2వ సంవత్సరం. అండ్ 2024లో $27.6 బిలియన్ల వద్ద $6 బిలియన్ల వద్ద ఇన్ఫ్లోలు స్వల్పంగా అయితే తగ్గినవి. అండ్ భారత్ 15వ స్థానంలో ఉందనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్, భారతదేశం మరియు ఏ దేశం మధ్య వ్యవసాయంపై మొదటి జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం జూన్ 18న జరిగింది, అది కూడా వర్చువల్గా జరిగింది అని అడుగుతున్నాడు. ఇంపార్టెంట్ అండి, ఇది వ్యవసాయం గురించి సమావేశం కాబట్టి ఇంపార్టెంట్ అన్నమాట. ఆప్షన్స్ గమనించండి. ఉక్రెయిన్, రష్యా, బంగ్లాదేశ్ అండ్ UAE అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? రష్యా కాదు, ఉక్రెయిన్. ఓకేనా. ఉక్రెయిన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. భారత్ మరియు ఉక్రెయిన్ మధ్య వ్యవసాయంపై మొదటి జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. డిజిటల్ వ్యవసాయం, సాంకేతిక బదిలీ, జ్ఞాన భాగస్వామ్యం వంటి రంగాలపై చర్చలు కేంద్రీకృతమయ్యాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి. అండ్ తెలంగాణ వ్యవసాయ మంత్రి ఎవరు అంటే తుమ్మల నాగేశ్వరరావు. ఇక్కడ గమనించండి. ఇండియా యుక్రెయిన్ ఫస్ట్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఆన్ అగ్రికల్చర్. ఇండియా యుక్రెయిన్ ఫస్ట్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఆన్ అగ్రికల్చర్. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి జూన్ 18న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏ చొరవ ప్రకటించారు? ఒక దేశం ఒక టోల్, డిజిటల్ టోల్ చెల్లింపుల కార్డ్, ఫాస్ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్, హైవే స్మార్ట్ కార్డ్. ఆన్సర్ ఏంటండి? ఫాస్ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్. ఫాస్ట్యాగే, బట్ అది వార్షిక పాస్, ఇయర్లీ పాస్ అన్నమాట. ఇయర్ మొత్తానికి ఒకేసారి తీసుకోవచ్చు అన్నమాట. బట్ అందులో కూడా లిమిట్ ఉంది, ఒకసారి
వివరణ చూద్దాం, మంచిగా అర్థమవుతుంది. నితిన్ గడ్కరీ కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి 2025 ఆగస్టు 15న ఈ కొత్త పాస్ను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, మిగతాదంతా జస్ట్ ఒకసారి చదివి వదిలిపెట్టండి. ఈ పాస్ అయితే 2025 ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రత్యేకంగా వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం రూపొందించారు. ప్రైవేట్ వాహనాల కోసం అయితే రూపొందించడం జరిగింది. అర్హత కలిగిన వినియోగదారులు ఒకేసారి 3,000 రుసుము చెల్లించి 200 టోల్ ఫ్రీ ట్రిప్పులు లేదా 1 సంవత్సరం వరకు వ్యాలిడిటీని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏడాది లోపలనే ఈ 200 ట్రిప్పులు పూర్తయితే అంతటితో పాస్ చెల్లుబాటు ముగుస్తుంది. పాస్ పరిమితి అయిపోయిన తర్వాత ఫాస్ట్యాగ్ ఎప్పటిలాగే సాధారణ పే ఫర్ యూస్ సిస్టమ్ తిరిగి వస్తుంది. ఫాస్ట్యాగ్ వార్షిక పాస్ కార్లు, జీపులు, వ్యాన్ల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వాణిజ్య లేదా గూడ్స్ వాహనాల కోసం అయితే కాదు. ఓకేనా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నేరుగా నిర్వహించే టోల్ ప్లాజాల్లో మాత్రమే ఈ పాస్ చెల్లుబాటు అవుతుంది. చేస్తే అన్నిటికీ చేయాలి కానీ ఈ సగం చేసడిందో. రాష్ట్ర రహదారులు, ప్రైవేట్ ఆపరేటర్లు నడిపే రోడ్లు, రాష్ట్ర నిర్వహణ ఎక్స్ప్రెస్ వేలో ఈ పాస్ చెల్లదు. అంతా సగం పని. ఇక్కడ ఈ లారీలకు వాటికి వీటికి ఈ పాస్ వర్తించదు. అండ్ అలాగే రాష్ట్రంలో గల రహదారులలో, ప్రైవేట్ ఆపరేటర్లు నడిపే రోడ్లలో కూడా ఈ పాస్ వర్తించదు. కేవలం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే టోల్ ప్లాజాలో మాత్రమే వర్తిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు ఒకేసారి 3,000 రుసుము చెల్లించి 200 టోల్ ఫ్రీ ట్రిప్పులు లేదా 1 సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఆస్వాదించే అవకాశం అయితే ఉంది. ఓకేనా. ఇదైతే 2025 ఆగస్టు 15 నుండి విడుదల కానుందనేది గుర్తుంచుకోండి. ఫాస్ట్యాగ్ బేస్డ్ ఇయర్లీ పాస్. పేరేంటండి? ఫాస్ట్యాగ్ బేస్డ్ ఇయర్లీ పాస్. నెక్స్ట్ 20వ క్వశ్చన్, సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ ఆపరేషన్ల గురించి ఇచ్చానండి. ఆపరేషన్ల గురించి ఒకసారి గమనించండి. హైతీ నుండి తన పౌరులను రక్షించడానికి భారత ప్రభుత్వం నిర్వహించిన ఎవాక్యుయేషన్ ఆపరేషన్ ఇంద్రావతి అంటున్నాడు. అలాగే భూకంపం బారిన పడిన మయన్మార్లోని మాండలే ప్రాంతానికి మానవతా సహాయం మరియు సహాయ సామాగ్రిని అందించడం కోసం భారత్ నిర్వహించిన ఆపరేషన్ బ్రహ్మ. అలాగే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్ అంతటా 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడానికి భారత్ నిర్వహించిన సంయుక్త సైనిక ఆపరేషన్ సింధు అనిచ్చాడు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నందున ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ అనిచ్చాడు. ఇందులో సరికానివి గుర్తించాలి. ఏ మరియు బి సరైనవి, సి మరియు డి సరికాదు. ఎందుకంటే ఈ పేరు దీనికి, ఈ పేరు దీనికి. ఓకేనా. ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించడానికి భారత్ నిర్వహించిన ఎవాక్యుయేషన్ ఆపరేషన్ సింధు. అండ్ పాకిస్తాన్లోని ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్. ఓకేనా. దాన్ని అడిచి దీన్ని ఇటు ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ ఇంద్రావతి అనడంతో మనకు హైతీ గుర్తుకు రావాలి. ఇంద్రావతి, హైతీ. ఆపరేషన్ బ్రహ్మ అనడంతోనే మయన్మార్ గుర్తుకు రావాలి. ఓకేనా. అక్కడ భూకంపం వచ్చింది. మనోళ్ళు మానవతా సహాయం మరియు కొంత సామాగ్రిని కూడా అందించడం జరిగింది. ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ బ్రహ్మ అన్నమాట. ఓకేనా. మళ్ళీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. పాఠశాల విద్యను అంచనా వేయడానికి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ నివేదికను 2022-23 మరియు 2023-24 సంవత్సరానికి గాను విద్యా మంత్రిత్వ శాఖ అయితే విడుదల చేసింది. పీజీఐ రాష్ట్రాలను 1000 పాయింట్ల స్కేలుపై అంచనా వేస్తుంది. ఈ ఇండెక్స్ రాష్ట్రాలను 1000 పాయింట్ల స్కేలుపై అయితే అంచనా వేస్తుందని ఇచ్చాడు. ఏ రాష్ట్రం కూడా 761 నుండి 1000 అగ్రశ్రేణిలో స్కోర్లను అయితే సాధించలేదు అంటున్నాడు. ఈ సూచీలో పంజాబ్ అగ్రస్థానంలో ఉండగా మేఘాలయ అట్టడుగున ఉంది అని ఇచ్చాడు. తెలంగాణ, అస్సాం వంటి అనేక రాష్ట్రాలు 461 నుండి
520 మధ్య స్కోర్లతో ఆకాంక్షి 2 కేటగిరీలో ఉన్నాయి. ఇక్కడ సరికాని వాక్యం ఏంటండి? ఇది ఒక్కటే సరికాదు, ఎందుకంటే పంజాబ్ అగ్రస్థానంలో లేదు, చండీగఢ్ ఉంది. ఓకేనా, చండీగఢ్ ఈ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో అగ్రస్థానంలో ఉంది. వాడు ఈ మొత్తం అడగకుండా సింపుల్గా ఎలా అడుగుతాడంటే, పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ప్రకారం విద్యారంగంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం లేదా మంచి పనితీరును కనబరిచిన రాష్ట్రం ఏది అంటాడు. చండీగఢ్ అని చెప్పాలి. ఓకేనా, ఇక అట్టడుగున ఉన్న రాష్ట్రం మేఘాలయ. అయితే ఈ ఇండెక్స్ అనేది 1000 పాయింట్ల స్కేల్పై అంచనా వేస్తుంది అనేది గుర్తుంచుకోండి. అండ్ టాప్లో ఏ రాష్ట్రం కూడా లేదు, మన తెలంగాణ ఆకాంక్షి 2 కేటగిరీలో ఉందనేది గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల హైదరాబాద్లో క్వాంటమ్ 5G FWA అనే భారతదేశంలో మొట్టమొదటి సిమ్ లేని ఫిక్స్ వైర్లెస్ యాక్సెస్ 5G సేవలను ప్రారంభించిన భారతీయ టెలికాం కంపెనీ ఏది? ఎయిర్టెలా, రిలయన్స్ జియోనా, బిఎస్ఎన్ఎలా లేదా వోడాఫోన్ ఐడియానా? అంటే ఆన్సర్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్. ఓకేనా. బిఎస్ఎన్ఎల్ బ్రేక్స్ బ్యారియర్స్. హైదరాబాద్ షైన్స్ విత్ బిఎస్ఎన్ఎల్స్ క్వాంటమ్ 5G FWA సిమ్లెస్ ఫైబర్ లైక్ స్పీడ్స్ 100% మేడ్ ఇన్ ఇండియా. ఓకేనా, సిమ్లెస్ అనతోనే మనకు బిఎస్ఎన్ఎల్ గుర్తుకు రావాలి. హైదరాబాద్లో 5G FWAను ఇది ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం SSLV తయారీకి ఇస్రో ఇటీవల 511 కోట్ల కాంట్రాక్ట్ని అయితే పొందిన భారతీయ అంతరిక్ష మరియు రక్షణ సంస్థ ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి చెప్పండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడా, లార్సన్ అండ్ టబ్రోనా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడా, ఆల్ఫా డిజైన్ టెక్నాలజీసా? ఆన్సర్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇన్స్పేస్లో చైర్మన్ పవన్ గోయంక గుర్తించినట్లుగా ఒక అంతరిక్ష సంస్థ పూర్తి ప్రయోగ వాహక సాంకేతికతను ఒక కంపెనీకి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. టెక్నాలజీ బదిలీ ఒప్పందంలో హాల్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇస్రో, ఇన్స్పేస్లు పాల్గొంటాయి. 2033 నాటికి $44 బిలియన్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కోసం భారతదేశం యొక్క దార్శనికతలో భాగంగా హాల్ మరియు ఇస్రో మధ్య సహకారం బలమైన ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. SSLV అనేది 500 కిలోల వరకు బరువున్న చిన్న ఉపగ్రహాలను తక్కువ భూమి కక్షలోకి ప్రవేశపెట్టడానికి ఇస్రో అభివృద్ధి చేసిన తక్కువ ఖర్చుతో కూడిన రాకెట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు సింపుల్గా ఏమని గుర్తుంచుకుంటారంటే, SSLVల తయారీ కోసం హాల్ అయితే ఈ కాంట్రాక్టును 510 కోట్లతో తీసుకోవడం జరిగింది. ఇది 2033 నాటికి భారత్ $44 బిలియన్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కోసం ఇలాంటి చర్య చేసిందనేది గుర్తుంచుకోండి. SSLV అనేది 500 కిలోల వరకు బరువున్న చిన్న ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడానికి ఉపయోగించే రాకెట్ అనేది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. హాల్ మరియు ఇస్రో ఒప్పందం 511 crores, 510 కాదు, 511 crores. హాల్ ఎక్స్పెక్టెడ్ టు మ్యానుఫ్యాక్చర్ 6 to 8 SSLV రాకెట్స్ ఈచ్ ఇయర్ టు మీట్ బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ డిమాండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా ఏ ఆపరేషన్ నిర్వహించింది? ఆపరేషన్ ట్రూ ప్రామిస్, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్, ఆపరేషన్ రైజింగ్ లయన్, ఆపరేషన్ సింధు అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనేది కరెక్ట్ ఆన్సర్. అమెరికా ఇరాన్పై నిర్వహించింది. ఓకేనా. అమెరికా ఇరాన్పై నిర్వహించిన ఆపరేషను మిడ్ నైట్ హ్యామర్. మరి ఇరాన్ అమెరికాపై నిర్వహించిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ విక్టరీ. ఆపరేషన్ గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ విక్టరీ. దీనికి ఉర్దూలో మరో పేరుంది, అది థర్డ్ టెస్ట్లో వస్తుంది అనుకుంటా. అండ్ అలాగే ఇజ్రాయిల్ ఇరాన్పై నిర్వహించిన ఆపరేషన్స్ ఏంటి అంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ మరియు ఆపరేషన్ నార్నియా. ఈ రైజింగ్ లయన్ గురించి ఆల్రెడీ మనం పార్ట్ 1 టెస్ట్ సిరీస్లో చూసినాం. ఇక ఇరాన్ ఇజ్రాయిల్పై నిర్వహించిన ఆపరేషన్లు ఏంటంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్. అండ్ భారత్ ఇరాన్లో నిర్వహించిన ఎవాక్యుయేషన్ ఆపరేషన్ ఏంటంటే
ఆపరేషన్ సింధు. సింధూర్ కాదండి, సింధూర్ కాదు, సింధు. ఓకేనా. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్. జూన్ 1, 2025న ప్రారంభించబడుతున్న భారత నావికా దళం యొక్క తాజా స్టెల్త్ మల్టీ రోల్ ఫ్రిగేట్ పేరు ఏమిటి? ఐఎన్ఎస్ తమల్, ఐఎన్ఎస్ తుషిల్, ఐఎన్ఎస్ ఆర్నాలా, ఐఎన్ఎస్ విక్రాంత్. మనం పార్ట్ 1లో ఆర్నాలా గురించి చూసినాం కదా, కాబట్టి ఐఎన్ఎస్ ఆర్నాలా అయితే కాదు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఐఎన్ఎస్ తమల్. ఓకేనా, తమల్. ఐఎన్ఎస్ తమల్ అనేది 2016 ఇండో రష్యన్ ఒప్పందంలో భాగంగా నిర్మించబడుతున్న ఒక స్టెల్త్ యుద్ధ నౌక. ఇందులో 2 నౌకలు రష్యాలో మరియు 2 భారతదేశంలో నిర్మించబడ్డాయి. ఈ బ్యాచ్లో ఐఎన్ఎస్ తుషిల్ డిసెంబర్ 2024లో కమిషన్ చేయబడింది. ఐఎన్ఎస్ తమల్ రష్యా నిర్మించిన 2వ యుద్ధ నౌక. ఇది రష్యాలోని కాలినిన్ గ్రాడ్లోని యాంటర్ షిప్ యార్డ్లో నిర్మించబడింది. ఈ ఓడ పేరు తమల్ దేవతల రాజు ఇంద్రుడు యుద్ధానికి ఉపయోగించిన పౌరాణిక కత్తిని సూచిస్తుంది. ఓకేనా. ఐఎన్ఎస్ తమల్. తమన్ కాదండి, మన నందమూరి తమన్ కాదు. ఓకేనా, తమల్. ఐఎన్ఎస్ తమల్ ఒక యుద్ధ నౌక అని చెప్పుకోవచ్చు. దీన్ని రష్యా అయితే నిర్మించింది. ఓకేనా. ఎక్కడ? కాలినిన్ గ్రాడ్లోని యాంటర్ షిప్ యార్డ్లో నిర్మించింది. దీనికంటే ముందు ఐఎన్ఎస్ తుషిల్ను కూడా నిర్మించింది. ఆల్రెడీ అది భారత్ కూడా వచ్చేసినట్టుంది. డిసెంబర్ 2024లో కమిషన్ కూడా చేయబడింది. ఓకేనా. ఈ ఐఎన్ఎస్ తమల్ అనేది ఇంద్రుడు యుద్ధానికి ఉపయోగించిన పౌరాణిక కత్తిని సూచిస్తుంది అనేది గుర్తుంచుకోండి. ఓకేనా. ఇవి 25 క్వశ్చన్లు అండి. ఎలా ఉన్నాయి క్వశ్చన్స్? బాగున్నాయా? మీరైతే ఎక్కువసార్లు రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఈ టెస్ట్ సిరీస్ ఓపెన్ చేసి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోండి. ఎంత ఎక్కువసార్లు రిపీట్ చేస్తే అంత మంచిగా గుర్తుంటుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వీడియో మళ్ళీ మండే వస్తుంది. ఈ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికి ఉపయోగపడుతుందో వారికి షేర్ చేయండి. సరేనండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.